ప్రభుదయం ప్రతి వ్యక్తికి దీవెనకరం. ప్రభుదయం అందరికీ ప్రైజ్ చూడండి. బాగున్నారా? ఈ దిన వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనము. నీకు విరోధముగా గుంపు కూడిన వారు నీ పక్షపు వారగుదురు. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నారు. ఏమనంటే మనకు చాలా మంది విరోధులు ఉంటారు. ఎందుకంటే మన క్రైస్తవులం కాదండి. ఇది ఎప్పుడు పడిపోతాడా, ఇది ఎప్పుడు చెడిపోతాడా, ఈ కళ్ళన్నీ కూడా మనల్ని చూస్తాయి. మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది మళ్ళీ ప్రతిసారి కూడా మనల్ని చూస్తూనే ఉంటారు. చాలా మంది మనకు విరోధులై ఉంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నీకు విరోధులుగా ఉన్న గుంపు అంట నీ పక్షపారు అవుతారట. నీ పక్షాన వాళ్ళు అయ్యేలా దేవుడు చేస్తాడట. ఎలా అంటే ఆనాడు యోసేపు తన సహోదరులే, కానీ వారందరూ కూడా విరోధంగా గుంపు కూడా ఏం చేశారండి, అతన్ని గొయ్యిలో పడేశారు, దాసి గృహానికి అప్పచెప్పారు. అది మాత్రమే కాకుండా అతన్ని అమ్మేశారు. కానీ అమ్మిన వారే, ఆ గుంపులోని అతన్ని గొయ్యిలో పడేసిన వారే మరలా యోసేపు పక్షపారుగా అయ్యారు. అట్రీతిగానే దేవుడు నిన్ను కూడా చేయాలని, నిన్ను కూడా ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, మాకెవరెవరు విరోధంగా ఉన్నారో తండ్రి, వారు మా పక్షంగా ఉండేవారుగా మీరు చేస్తారని వాగ్దానం చేసి ఉన్నారు. అయ్యా, మాకెవ్వరు విరోధులు ఉండకుండా ప్రభువా, అందరు మా పక్షంగా ఉండి అయ్యా నీ నామాన్ని హెచ్చించేవారుగా, వారు కూడా రక్షణ పొందుకొని నీ కొరకు బ్రతికేవారుగా ఉండే భాగ్యాన్ని దయచేవలసిందిగా వేడుకుంటూ నజరేయుని యేసు నామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్.